హాయ్ ఫ్రెండ్స్! నేను ఈరోజు మీకు కుక్కి సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి చెప్పబోతున్నాను. ఇది కర్ణాటక రాష్ట్రంలో ఉంది. నేను హైదరాబాద్ నుంచి కర్ణాటకకి అంటే బెంగుళూరుకి వెళ్ళాను వందే భారత్ ట్రైన్‌లో. అక్కడ బెంగుళూరు నుంచి మనకి బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. అంటే మైసూర్ నుంచి కూడా వెళ్ళొచ్చు. అదొక రూట్. కాకపోతే నేను బెంగుళూరు వెళ్ళి అక్కడి నుంచి శృంగేరి, అక్కడి నుంచి ధర్మస్థల, ధర్మస్థల నుంచి కుక్కే వెళ్ళాను నేను. నేను మీకు మిగతా వీడియోస్‌లో శృంగేరి, ధర్మస్థల వీడియోస్ చూపిస్తాను. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటదంటే ప్లేస్ నాకసలు ఎంత మంచిగా అనిపించిందో. అసలెంత గ్రీనరీ. ఇంకా నేను వర్షాకాలంలో పోయినా. సో, మంచిగుండే. నాకు ఫుల్ పీస్‌ఫుల్‌గా ఉండే. యాక్చువల్‌గా నేను కుక్క సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్‌కెళ్ళడం ఫస్ట్ టైం. కాకపోతే నాకది మాత్రం ఏదో నేను ఆల్రెడీ విజిట్ చేసిన డేజా వూ అంటారు కదా! ఆ టైప్‌లో ఉండే. అంటే కొంచెం ఎగ్జాజరేట్ చేసినట్టు అనిపించినా కూడా నాకు మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. అసలు మనం వెళ్తుంటే కూడా బస్సులో ఎంత బావుంటదంటే, బస్‌కి అటువైపు, ఇటువైపు కొండలు, చెట్లు, చిన్న చిన్న జలపాతాలు ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదంటే, నేను నా లైఫ్‌లో అంత గ్రీనరీ, అంత నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం నాకు. నాకు మాత్రం చాలా పీస్‌ఫుల్‌గా అనిపించే ట్రిప్ అంతా. మొత్తం ఇట్లా మెలికలు మెలికల రోడ్డు అంటే అప్పుడప్పుడు కొంచెం భయమేసింది గానీ బావుండే. కానీ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్. ఈ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్ కాకుండా ఇంకా టెంపుల్ ఎక్స్‌పీరియన్స్ అయితే అది కూడా ఇంకా అసలు చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. ఇక్కడ మనకి మెయిన్ డైటీ అంటే మన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ. ఇక్కడ రకరకాల పూజలు కూడా చేస్తారు. సర్ప సంస్కార పూజ, ఆశ్లేష బలి పూజ, నాగ ప్రదక్షిణ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ పూజలుంటాయి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం పక్కన సంపుట నరసింహస్వామి టెంపుల్ కూడా ఉంది. టెంపుల్ బయటనే కాదు, టెంపుల్ లోపల కూడా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. టెంపుల్ వెనకాల ఒక చిన్న రివర్ పారుతూ ఉంటది. ఇంకా లోపల మంచిగా ప్రసాదం కూడా ఇస్తారు. నాకైతే ఈ ఎక్స్‌పీరియన్స్ మెమరబుల్. చాలా బావుంటది. మీరు కూడా వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.